ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి కాబట్టి ఫాస్ట్గా లేచి పూజ అవన్నీ ఇంట్లో చేసుకోవాలి. అండ్ దాని తర్వాత గుడికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎర్లీగా లేచామన్నమాట ఈరోజు. సో నేను ఎర్లీగా లేచానంటే ఆల్మోస్ట్ లైక్ 6 అట్లా లేచున్నాను. సో మా అత్తమ్మ మా మామయ్య ముందే లేచారు. సో మా అత్తమ్మ అయితే అన్ని పనులు చేసేసింది అనమాట. నేను నిద్రపోతున్నాను బాగా. సో అన్నీ తను చేసేసింది. సో తను చేసింది కాబట్టి నేను లేచి బాత్ చేసి పూజ చేసుకోవడమే అనమాట. పూజ కానీ అత్తమ్మ వాళ్ళే చేశారు. నేను వెళ్ళి దండం పెట్టుకోవాలి అండ్ వాళ్ళతో పాటు గుడికి వెళ్ళాలి. అదే అనమాట నా ప్రోగ్రామ్ అయితే ఈరోజు. సో దానికోసం కావాల్సినవన్నీ నిన్నే తీసుకొచ్చేసాను అనమాట. సో అత్తమ్మ ఇంకా ఎట్లా పూజకి ఎట్లా రెడీ చేసింది, ఏమేమి ప్రసాదాలు చేసింది అండ్ ఎట్లాగా డెకరేట్ చేసింది దేవుళ్ళని, అవన్నీ నేను మీకు నెక్స్ట్ చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అండ్ మనకేం పని లేదు కాబట్టి మనం ఊకే ప్రసాదం తింటామే అనమాట. మనదేం ఇది కాదు. సో ఊకే ప్రసాదం తింటాం, చూస్తూ ఉండడం, దండం పెట్టుకోవడమే, అంతకుమించి పని ఏం లేదు మనకి. సో చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఎట్లా చేసింది మా అత్తమ్మ పూజ. అండ్ తర్వాత చిన్న చిన్న పనులు నేను చేస్తున్నాను. చాలా చిన్న పనులు చేస్తాను. సో ఆ చిన్న పనులు ఎలా చేశాను, చిన్న పనులు అంటే ఇంట్లో పని కాదు. సో పూజకి సంబంధించి చిన్న పనులు ఎలా చేశాను అండ్ ఎలా జరిగిందా అన్నది ఈరోజు కార్తీక పౌర్ణమికి. మా అత్తమ్మ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నాకు గోధుమ పిండి కలపమని ఇచ్చింది. సో నా గోధుమ పిండిని గుస్తులు కలుపుతూ ఉన్నాను అనమాట. సో ఎందుకంటే గోధుమ పిండి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే కార్తీక దీపం మనము డిఫరెంట్ బేస్లలో పెడుతూ ఉంటారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో పెడుతూ ఉంటారు. లైక్ కొంతమంది ప్రమిదల్లో పెడుతుంటారు, కొంతమంది గోధుమ పిండితోనే, అండ్ కొంతమంది ఉసిరికాయలతోనే, అండ్ కొంతమంది నిమ్మకాయలతో పెడతారు, అండ్ కొంతమంది కొబ్బరి టెంకాయతోని కూడా పెడుతూ ఉంటారనమాట. సో దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. సో నేను ఇంకా అది కలపడం అయిపోయిన తర్వాత పూజ సామాన్ అంతా ఒక పక్కకి సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఏమైనా మిస్ అవుతున్నాయా మళ్ళీ ఎట్లా అని చెప్పేసి సో నేనైతే అన్నీ సెట్ చేసుకుంటూ అనమాట. ఒక చోట పెట్టుకుంటే తీసుకొని వెళ్ళిపోయేదానికి రెడీగా ఉంటాం కాబట్టి. సో ఇవి అయితే పూజ సామాను. ఇంకా కొన్ని తక్కువైనాయి, దానికోసం బయటికి వెళ్ళాలి. మేము బయటికి వెళ్ళేసి తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఇక రెడీ అయ్యి గుడికి వెళ్ళిపోవడమే. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫ్రెండ్స్ టుడే. సో ఎట్లా కష్టపడి రెడీ అయినాను అనమాట. ఇంకా గుడికి వెళ్ళాలి. సో గుడికి వెళ్ళినాక ఆడేం చేసినానో చూపిస్తాను మీకు. ఫైనల్గా గుడికి వచ్చినాం. గరగరా శివాయి చుట్టూ 3 చుట్టూ అట్లా వేసుకున్నాం. 3 చుట్టూ అట్లా వేసుకున్న తర్వాత మనం అయితే కార్తీక దీపం పెట్టుకోవాలి. కానీ దీపం పెట్టుకునేదానికి కాదు కదా, నడిచేదానికి కూడా ప్లేస్ లేదు ఫ్రెండ్స్. ఆడ చాలా టైం అసలు కష్టపడి వెతికినాము ఒక ప్లేస్. ఆడ దొరకట్లేదు. అందరు చిన్న ప్లేస్లలో దొరికినట్లు ఆంటీలు, మామూలు యంగర్స్ మొత్తం చక్కగా పట్టేసుకుంటూ ఉన్నారనమాట. సో అట్లా శివాయ దర్శనం కోసం చాలా కష్టపడినాం. కానీ ఎందుకంటే ఈ టైంలో శివాయ దర్శనం దొరకాలంటే చాలా కష్టం. సో మీరు కానీ ఈడ నుంచే దండం పెట్టుకోండి, మంచిగా జరుగుతుంది మీకు కానీ అంత అని. సో అట్లా శివాయ దర్శనం దొరికేదానికి కార్తీక పౌర్ణమి చాలా కష్టమైంది. అట్లా చాలా టైం ప్లేస్ కోసం వెతుకుతూ ఉండగా ఓ ప్లేస్ అయితే కనిపించింది అనమాట. సో ఆ ప్లేస్ని ఇప్పుడు ఆ సరౌండింగ్స్ అవన్నీ కొంచెం క్లీన్ చేసేసుకొని అక్కడైతే దీపం పెట్టుకోవాలి. సో దానికోసం అని చెప్పి కొంచెం వాటర్ వేసుకొని అక్కడంతా శుభ్రం చేసుకున్నాం. అండ్ ముగ్గు పెట్టాలన్నమాట. ముగ్గు పెట్టుకోవాలి, కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. మీకు తెలుసు కదా ఆల్రెడీ ఎట్లా చేస్తూ ఉంటారని చెప్పేసి. సో అట్లా చిన్న పనులన్నీ చేసేసుకోవాలన్నమాట. దీపం పెట్టుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా నేను స్టార్టింగ్లోనే ఉన్నాను. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేసుకోవాలి. అండ్ ఆ చుట్టుపక్కల చాలా క్రాకర్స్, ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్, కార్తీక దీపాలు అట్లా వెలిగిపోతూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా.
దీపం పెట్టడం కంప్లీట్ అయ్యేసరికి ఫ్రెండ్స్ నేనైతే ఆపసోపాలు పడిన అండ్ ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసాననమాట. సో శివుని కృప కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను నేనైతే మనస్ఫూర్తిగా. అండ్ ఇప్పుడు ఇంటికెళ్ళే టైం అయిందనమాట. ఇంటికెళ్ళాలి తినాలి పండుకోవాలి. ఇంకంతే మరి ఫ్రెండ్స్, ఈరోజు సంగతి అయితే మాత్రం ఏమంటారు? బాయ్ బాయ్, గుడ్ నైట్.